హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మనైన అమ్మ చేతి వంట. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పొంగల్ అలానే చట్నీ చూసేద్దామండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఇక్కడ నేను ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యంలోకి 3/4 గ్లాసు పెసరపప్పు వేస్తున్నాను. గ్లాసు బియ్యానికి 3/4 గ్లాసు పెసరపప్పు అనేది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను మామూలుగా మనం ఇంట్లో అన్నం వండుకునే బియ్యాన్నే తీసుకున్నానండి. మీరు కావాలంటే రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు అన్నమాట. రేషన్ బియ్యం తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని మొత్తాన్ని కడిగేసుకోవాలండి. బాగా 2-3 సార్లు క్లీన్గా కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్ తీసేసుకోవాలి. కుక్కర్ తీసేసుకొని ఇలా వేసేసుకోండి. కడిగిన బియ్యము పెసరపప్పు 2 కలిపి కడిగేసుకొని ఇప్పుడు దీనికి గ్లాసుకి 3 గ్లాసుల లెక్క నీళ్ళు వేసుకోవాలండి. అంటే ఇక్కడ మొత్తం నేను 6 గ్లాసులు నీళ్ళు వేసాను. దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసి అలానే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి కుక్కర్లో వేసి. ఈలోపు మనం చట్నీ ఎలా చేయాలో చూసేద్దాము. ఇందులోకి కొద్దిగా కొబ్బరి అలాగే పప్పులు వేసానండి, ఉప్పు, ఇది చింతపండు వేసానండి. ఇక్కడ పచ్చిమిర్చి వేయించుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి వేయించి వేసాను అనమాట. ఇక్కడ ఇందులోకే మనం ఎల్లిపాయలు కూడా వేసేసానండి. ఇక్కడ నేను తొక్కు తీయలేదనమాట. మీరు కావాలంటే పైన పొట్టు తీసేసి కూడా వేసేసుకోవచ్చు. ఇందుని ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలాగా. ఇప్పుడు దాన్ని చట్నీని పోపు పెట్టేద్దాం మనము. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలండి ఇలా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసేసాను. ఇక్కడ కావాలంటే మీరు ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు చట్నీ ఇందులోకి వేసేస్తున్నానండి. కొద్దిగా నీళ్ళు వేసేసుకొని దీంట్లోకి చట్నీ వేసేసుకోండి. పొంగల్లోకి చట్నీ అంటే కొద్దిగా నీళ్ళగానే ఉండాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చట్నీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట పొంగల్లోకి. ఇప్పుడు మనం పొంగల్కి పోపు పెట్టేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు తీసుకున్నానండి. చూసారు కదండి, 5 విజిల్స్ ఉడికించిన తర్వాత పొంగల్ అనేది ఇలా ఉంటుందన్నమాట. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో, కరెక్ట్ కన్సిస్టెన్సీలో కూడా ఉందన్నమాట. ఇప్పుడు పోపు పెట్టడానికి ఇక్కడ 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాం. మీకు కావాలంటే మీరు 2 స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. కొద్దిగా ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర వేసానండి. పచ్చిమిర్చి వేసేసుకోండి. ఇప్పుడు జీడిపప్పు ఈ మొత్తాన్ని వేగిన తర్వాత ఇలా పొంగల్లోకి వేసేసి కలుపుకోవడమే. దీంట్లో కావాలంటే మిరియాలు కూడా వేసేసుకోవచ్చండి మీరు. నేను పిల్లలు ఉన్నారు కాబట్టి మిరియాలు వేయలేదు. చూసారు కదండి, ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్తో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.